ఈ గేమ్లో ఎప్పుడు మీరు ఎందుకు గెలుస్తారో తెలుసా? మీరు మనుషుల్ని 3 రకాలుగా అంచనా వేస్తారు. తెలివి తక్కువవాడు, తెలివైనవాడు, అతి తెలివైనవాడు, అంటే నాలాంటివాడు. ముందుగా తెలివి తక్కువవాడు. మీరు ఈ బాల్ ముందుకు తోశారు కాబట్టి తను ఆ బాల్లో గోల్డ్ ఉందనుకుని ఆ బాల్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ బాల్లో గోల్డ్ ఉంటుంది, ఓడిపోతాడు. తెలివైనవాడు. మీరు ఈ బాల్ ముందుకు తోశారు కాబట్టి తను ఆ బాల్లో గోల్డ్ ఉందని అనుకోవాలని మీరు అనుకుంటున్నారని ఈ బాల్ పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఆ బాల్లో గోల్డ్ ఉంటుంది, ఓడిపోతాడు. ఫైనలీ అతి తెలివైనవాడు, అంటే నాలాంటివాడు. మీరు ఈ బాల్ ముందుకు తోశారు కాబట్టి తను ఆ బాల్లో గోల్డ్ ఉందని అనుకోవాలని మీరు అనుకుంటున్నారని ఈ బాల్ పిక్ చేసుకుంటాడని మీరు అనుకుంటున్నారని తను అనుకుని తను ఆ బాల్ పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ బాల్లో గోల్డ్ ఉంటుంది, ఓడిపోతాడు. ఎప్పుడైతే మీరు ఈ బాల్ ముందుకు తోశారో అప్పుడే నేను అతి తెలివైన వాడిని ఫిక్స్ అయిపోయాను. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే నాకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. అంటే అతి తెలివైన వాడి కంటే తెలివైన వాళ్ళ. మై చాయిస్ ఇస్ దిస్ బాల్, గోల్డ్. అంటే మీ డాటర్ లైఫ్లో నేను ఉండాలని డిసైడ్ అయిందనమాట. మీ గేమ్కి నా లాజిక్ మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది సార్. అందుకే మొత్తం వీడియోలో రికార్డ్ చేశాను. తీరుకున్నప్పుడు చూసుకోండి.